మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. పుస్తక సేకరణ దేశరాజు లక్ష్మీకుమారి. పురాణాల నుండి కంసదాసి కుబ్జ. పురాణాల నుండి చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. రాజులకు రాజైన శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కలిసి కంసుడు పరిపాలిస్తున్న మధురా నగరంలో వీధులలో నడుస్తూ ఉంటాడు. ఆ ఇద్దరినీ చూసి ప్రజలు సంభ్రమంతో తిలకిస్తూ ఉంటారు. కొందరు పూలు జల్లుతూ ఉంటారు. కొందరు ఏమనుకుంటున్నారంటే, అసురులను చంపినాడట ఇతను, చూడండి ఎంత అందంగా ఉన్నారో అనుకుంటూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. కొందరు భక్తితో పదే పదే నమస్కారాలు చేస్తూ ఉంటారు. అలా వెడుతున్న దారిలో త్రివక్ర అనే స్త్రీ చందనం ఒక బంగారు పాత్రలో నింపి తీసుకువెడుతూ ఉంటుంది. ఆమెను చూసి శ్రీకృష్ణ భగవానుడు చల్లగా మెల్లిగా నవ్వెను. ఆ ముగ్ధ మనోహర రూపం చూస్తే ఆమె అలాగే ఉండిపోతుంది. అప్పుడు పరమాత్ముడు అంటాడు, ఈ చందనాలు ఎవరి కొరకు తీసుకువెడుతున్నావమ్మా? ఈ చందనం మాకిస్తే నీకు అన్ని శుభాలే జరుగుతాయి అంటాడు కృష్ణయ్య. అప్పుడు కుబ్జ అంటుంది, సుందరా, నన్ను కుబ్జ అంటారు. నా శరీరం 3 వంకర్లుగా ఉన్నందువలన త్రివక్ర అంటారు. నేను కంసమహారాజు దాసిని. లేపన విద్యందు నైపుణ్యం కలదాన్ని. నేనంటే కంసునికి చాలా ప్రీతి. ఈ సుగంధం కంసుని కొరకు తీసుకువెడుతున్నాను. దీనిని ధరించి అనుభవించుటకు మీకన్నా నాకెవరూ లేరు కనుక మీకు అంత మక్కువగా ఉంటే ధరించండి అని అనులేపనము వారి చేతికి ఇస్తుంది కుబ్జ. వారిద్దరూ ఆ లేపనాన్ని ధరిస్తారు. చందనాన్ని ధరిస్తే ఆ చందనానికే శోభ కలుగుతుంది. ఆ చందనం తీసుకుని ధరించిన వెంటనే బలరామకృష్ణులు వెలిగిపోతూ కనిపిస్తారు కుబ్జ కంటికి. కుబ్జ యొక్క శోభను బలరామకృష్ణులు పెంచుతారు. ఆమె 2 పాదాలు నొక్కి చేతివేళ్లతో ఆమెను పైకి ఎత్తుతారు కృష్ణ పరమాత్మ. వెంటనే ఆ పరమాత్మ స్పర్శతో కుబ్జ అపురూపమైన సౌందర్యవతిగా మారిపోతుంది. కుబ్జ తనని తాను చూసుకుని తృప్తి చెంది సంతృప్తిగా బలరామకృష్ణుల వైపు తిరిగి ఇంటికి రండయ్యా అని ఆహ్వానిస్తుంది. అమ్మా, ఇంతటితో నీ అవిటితనం పోయింది. మేము వచ్చిన పని మరి ఒకటి ఉంది, దాన్ని పూర్తి చేసుకుని మీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వస్తాం అని బలరామకృష్ణులు ముందుకు సాగుతారు. చూడండి, కృష్ణ పరమాత్మ ఎంత ఉదాసీనుడో. కుబ్జకు ఉన్న 3 వంకర్లు తొలగిస్తాడు అతనికి అందిన చిరు చందనంతో. ఎంతటి కరుణామయుడో మనం తెలుసుకోగలగాలి. కృష్ణునికి చందనం అన్నా వందనం అన్నా బహు ఇష్టం. తనకు శరణాగతులైన వారిని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధరిస్తాడు. దృష్టి భగవంతునిపై నిలిపి అది భగవంతుడే అనుకుని ఉంటే మనకు ఆ భగవంతుడు తప్పక కరుణిస్తాడు. ఇదియే కుబ్జ వృత్తాంతము. ఆమె ఎంత వంకర్లుగా ఉన్ననో తన పని తాను చేసుకుంటూ వెళ్ళి, ఈ పని నాకు భగవంతుడు ఇచ్చాడు, ఈ పనే నాకు పరమ దైవం అనుకున్నట్టు సంచరించేది. పనిలో భగవంతుణ్ణి చూసేది. ఎవరు ఏది అడిగినా ఇచ్చే గుణం ఆమెది. అందుకే భగవంతుడు అడిగిన మరుక్షణమే చందనం ఒసిగిన వెంటనే ఆమెకు సుందరమైన రూపం ఇచ్చారు. సుందరమైన రూపమే కాదండి, మంచి మనసు కూడా ఇచ్చాడు భగవంతుడు కుబ్జకు. అటు తర్వాత
చాణూర ముష్టికుల మల్ల యుద్ధం. చాణూరుణ్ణి శ్రీకృష్ణుడు మల్ల యుద్ధంలో వధిస్తాడు. ముష్టికుడిని బలరాముడు మల్ల యుద్ధంలో వధిస్తాడు. చూస్తున్న ప్రజలు శ్రీకృష్ణ పరమాత్మను దర్శిస్తున్న భాగ్యాన్ని కన్నులారా దర్శించారు. ఎంతటి భాగ్యమో కదా. కంసుడు చాణూర ముష్టికుల మరణం చూసి తట్టుకోలేక, ఆ ఇద్దరి చనిపోవడం చూసి భరించలేక వారిద్దరి మీదకి బయలుదేరతాడు. తనకు సమీపిస్తున్న కృష్ణుగాంచి కృష్ణుడు తనకు మృత్యువే వస్తోందని భావించి ఖడ్గం పట్టుకుంటాడు. కంసుడు అటు ఇటు వీరవిహారం చేస్తూ ఉంటాడు. కృష్ణుడు సర్పం పట్టుకున్నట్టు కంసుడిని పట్టుకుంటాడు. కంసుడిని క్రింద పడవేసి రెక్కలు తెగిన పక్షిలాగా క్రింద పడతాడు కంసుడు. గుండెల మీద ఎగిరి కూర్చుంటాడు. కంసుడిని వధిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈనాటితో కంసవధ జరిగిపోతుంది. కంసుడు మరణిస్తాడు రక్తం కక్కుని. దేవతలు వర్షం కురిపిస్తారు. తర్వాత బలరామకృష్ణులు బయలుదేరి దేవకీ దేవులకి బంధ విముక్తి చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, అమ్మా, ఈ దుర్మార్గుడైన కంసుడు మిమ్మల్ని ఎన్ని బాధలకు గురి చేశాడో. మీకు మేము నందకొనల్లో ఉన్నందువల్ల ఎట్టి సేవలు చేయడానికి నోచుకోలేదు. మమ్మల్ని క్షమించండి అమ్మా అంటాడు బలరామకృష్ణులు. తల్లిదండ్రులు సేవ చేయని పుత్రులు మరణించిన వారితో సమానం. ఇక నుంచి మేము మీ సేవ వర్ణనాతీతం. సాక్షాత్తు భగవంతుడే తల్లిదండ్రుల సేవ పరమార్థం అంటారు. మనం ఎంతండి, మనం కూడా నేర్చుకోవాలి ఈ సంఘటన ద్వారా. శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ దేవులని ఎంతగా ఆదరించాడో ఈ పలుకులు విన్న మనకు తెలుస్తుంది. తల్లిదండ్రులని ఆదరిద్దాం, ప్రేమిద్దాం, సేవ చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీకృష్ణ. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా